ఈ నెల 15 రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో వారణాసి టైటిల్ గ్లిమ్స్ టైంలో ఎస్ఎస్ రాజమౌళి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై రాష్ట్రీయ వానరసేన సంఘం కంప్లైంట్ చేసింది. హనుమానుడిని కించపరిచేలాగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాజమౌళి కామెంట్స్ ఉన్నాయని చెప్పి మనతో మాట్లాడడానికి బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ ఉన్నారు. జై శ్రీరామ్. సీనియర్ డైరెక్టర్. గతంలో ఆయన చేసిన సినిమాలు కూడా భక్తికి సంబంధించినవి ఉండేవి. ఇప్పుడు బాహుబలి చూసుకున్న శివలింగం ఉంటుంది, అట్లా చాలా ఉంటాయి కదా. ఎందుకు ఈ ఒక్క పదాన్ని పట్టుకొని? ఇప్పుడు అహంకారం ఎక్కువైపోయింది, విపరీతమైన డబ్బులు సంపాదించారు. ప్రతి సినిమాకి నీకు నాస్తికుని అన్నట్టు చెప్తున్నావు కదా, మరి ప్రతి సినిమాకి నువ్వు షూట్ చేసే ముందు ముహూర్తం పెట్టుకుంటావు, షూట్ చేసే ముందు ఓపెనింగ్ పెట్టుకుంటావు, ఓపెనింగ్లో బ్రహ్మాండంగా పూజ చేస్తారు. మరి నువ్వు నాస్తికుని అయినప్పుడు ఎందుకు పూజ చేస్తున్నావు? మరి ఇప్పుడు నాస్తికుని అయినవా లేకపోతే ఫస్ట్ నుంచి నాస్తికునివా? ఇలా డబ్బులు అడ్డగోలుగా వచ్చినాయి, పేరు వచ్చింది, ఇక నెత్తిల కండ్లెక్కినాయి. ఇలా హిందువులపై, హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేసేటోళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. మరి అలా వాళ్ళందరికీ చెప్తున్నా, అత్యుత్సాహంతో మరి హిందువులపై కానీ హిందూ దేవతలపై కానీ అడ్డమైన విమర్శలు చేస్తే చెప్పు దెబ్బలు తింటారు. అది రాజమౌళి ఉండని ఎవరని ఉండదు. మరి మనం అంటూ ఒక లిమిట్లా, మరి ఇలా హిందువులు రాకపోతే నీ సినిమాల పరిస్థితి ఏంది? నువ్వేంది? హిందువులు రాకపోతే నీకు ఇన్ని డబ్బులు, ఇంత ఫేమ్ ఏ నుంచి వచ్చినాయి? హిందుత్వంతో బాహుబలి లాంటి సినిమాలు, శివలింగం ఎత్తుడు, అవన్నీ సీన్స్ పెట్టినావు. మరి అలా నీకు హిందువులపై అంత విద్వేషం ఉందా? తక్షణం నువ్వు క్షమాపణ హిందూ సమాజానికి చెప్పకపోతే మాత్రం ఒక హిందూ ద్రోహిగా, విద్రోహిగా మిగిలిపోతావు రాజమౌళి అని చెప్తున్నాడు. రాజమౌళి ఆ ఈవెంట్లో ఎక్కడ కూడా దేవుడు లేడు అని చెప్పలేదు కదా. హనుమంతుడు, మా నాన్న చెప్పిన హనుమంతుడు నా వెనుక ఉన్నాడు అన్నాడు. కానీ హనుమంతుడే ఉంటే ఈ టెక్నికల్ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇప్పుడు మళ్ళీ నా భార్య కూడా హనుమంతుడు నమ్ముతుంది. మరి ఆమె నమ్మకమైన హనుమంతుడు ఈసారి సహకరిస్తాడా లేదా అని అంటే ఆ ఒక్క పదం మాట్లాడి చెప్పి ఎక్కడ కూడా కించపరిచినట్టు అర్థం పడతాం లేదు. మీరు అడిగేదానికి ఆయన చెప్పిన దానికి కూడా అర్థం పడతాం లేదు. అంటే ఇక హనుమంతుడు, ఇలా హిందువులు ఉన్నారు, దేవుడిని మొక్కుతారు, పూజలు చేస్తారు, ఎవడు చస్తలేడా? అన్ని పనులు స్మూత్గా అవుతున్నాయా? మన కర్మఫలాలు ఉంటాయి, అవి మన కర్మఫలాలు ఉంటాయి. ప్రతిదానికి దేవుడు అన్నీ మీకు నిలబడినా ఇంకా ప్రతి దేవుడు ఉండాలంటే ఇక తిరుగులేని మొత్తం ప్రపంచానికే రాజు అవుతావు. మనం ఏమేమి చేసినాం దాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ టెక్నికల్గా ఏదో ఇష్యూ అయితే నువ్వు దేవుడిని అంటావా? నేను దేవుడిని నమ్మను అది అని మాట్లాడతావా? మరి ఇన్ని హిట్లు ఇచ్చారు, ఇంత ప్రజాదరణ. అసలు ఒకప్పుడు నువ్వు ఎవరో తెలియదు కూడా తెలియదు కదా. ఇలా ఇన్ని హిట్లు ఇచ్చినావు, మంచి సినిమాలు తీసినావు, నీకంటే అభిమానులు హిందువులు ఉన్నారు, నో డౌట్. మరి అలా హిందువులకు కించపరిచే విధంగా నువ్వు మాట్లాడడం సబబు కాదని చెప్పి సందర్భంగా తెలియదు. ఆస్కారు స్థాయికి సినిమాని తీసుకెళ్ళిన ఒక డైరెక్టరు, త్రిపుల్ ఆర్ లాంటి సినిమా, బాహుబలి లాంటి సినిమా అంటే ప్రపంచ స్థాయికి తెలుగు సినిమాను ఒక ఇండియన్ సినిమాని తీసుకెళ్ళిన డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఇలాంటి కామెంట్స్ చేస్తారంటే ఇట ఏదో పొరపాటున దొల్లాయి అనుకోవచ్చు. ఇప్పుడు పొరపాటున దొరికితే ఇమ్మీడియట్ క్షమాపణ కోరాలి. ఇలా మేము కూడా ఎవరైనా కూడా పెద్ద మనుషులు ఎవరైనా సరే, ఇలా ఒక సెలబ్రిటీ కానీ పొలిటీషియన్ కానీ ఎవరైనా సమాజంలో ఒక ఇన్స్పైర్ చేసే వ్యక్తులు, సమాజాన్ని ఇన్స్పైర్ చేసే వ్యక్తులు ఎప్పుడన్నా రాంగ్ మాట్లాడితే ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకున్న బాధ్యత ఉండాలి. ఇలా మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని చూసి 10 మంది తయారవుతారు. ఇవాళ మిమ్మల్ని చూసి 10 మంది తయారవుతారు. సో మీరు ఎక్కువ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇవాళ హిందువులు సినిమా చూడకపోతే నీ పరిస్థితి ఏందని అడుగుతున్నా నేను. హిందువులు సినిమా చూస్తేనే కదా నీకు ఇవాళ డబ్బులు వచ్చినాయి, నాకు పేరు వచ్చింది, ఎవరు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదు కదా. మరి రోడ్డు పైన కూడా తిరిగే పరిస్థితి ఉండదు. మరి హిందువుల ఆగ్రవేశానికి గురైతే మాత్రం. సినిమా పేరు కూడా వారణాసి ఉంది కదా హిందూ మైథాలజీ ప్రకారం. మరి ఆయనకు బుద్ధి ఉండాలి కదా. నేను అనేది అదే, మరి ఆయనకు బుద్ధి ఉండాలి కదా. వారణాసి అని ఉంటే సినిమా నీకు 99% హిందువులే వస్తారు. మరి అలా హిందువుల దేవుడి గురించి నువ్వు అట్లా మాట్లాడొద్దు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎంత ఎదుగుతే అంత ఒదిగి ఉండాలి. అలా ఎవరైనా సరే, నేనైనా ఆయనైనా ఎవరైనా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా నోటికి వచ్చినట్టు మాట్లాడుతా అంటే కుదరదు. ఆయన దాకా చేరి ఉండకపోవచ్చు కదా. అంటే ఏదో తర్వాత అయినా చూసుకోకపోయి ఉండడం అట్లా ఉన్నట్టు ఫిర్యాదు చేసేది. సరే చూద్దాం. మరి చేరు ఉండకపోతే ఇవాళ రేపట్లో చేరొచ్చు కదా, 4 రోజులలో కూడా చేరొచ్చు కదా. ఇంత హడావిడి అవుతుంది సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. మరి ఇంకా నేను కూడా ట్యాగ్ చేసిన, ఇవాళ నా ఇన్స్టాలోకి వెళ్ళి డైరెక్ట్ ట్యాగ్ చేసిన. మరి దానిపై రియాక్ట్ చేయండి. ఎస్, డెఫినెట్గా క్షమాపణ చెప్పాలి. దానికి నువ్వు ఏ రకంగా క్షమాపణ చెప్తే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. మాకు ఇష్టమే, రాజమౌళి అంటే నాకు కూడా ఇష్టం, ఆయన సినిమాలు నేను కూడా చూసినా. కానీ ఈ తరీకాగా మాట్లాడితే ఎవరు ఇష్టపడరు. నీకు ఇంత టాలెంట్ ఉన్నా కూడా ఎవరు ఇష్టపడరు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా సరే.